డిసెంబర్ 5న నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా వార్నర్ బ్రోస్ని కొనేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫాలోయింగ్ ఉన్న వార్నర్ బ్రోస్ ఇప్పుడు అమ్ముడుపోయింది. అది కూడా ప్రపంచంలోని బెస్ట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్కి. మనం చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తున్న ప్రతి హాలీవుడ్ మూవీ మ్యాక్సిమం ఈ వార్నర్ బ్రోస్ బ్యానర్ నుంచే వచ్చేవి. అంతెందుకు, వార్నర్ బ్రోస్ అనే బ్యానర్ కనపడితే చాలు ఆ సినిమా పేరు తెలియకపోయినా ఆ సినిమాని వెళ్ళి చూసేవారు. హ్యారీ పోటర్, లార్డ్స్ ఆఫ్ ద రింగ్, కంజూరింగ్ ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఈ బ్యానర్ కి ప్రపంచంలోని ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో ఒకవేళ నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ని కొనేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ కంపెనీ నెట్ఫ్లిక్స్ WBతో కలిసి అతిపెద్ద స్టూడియోగా మారబోతుంది. దానికి డిజ్నీ కూడా పోటీ ఇవ్వలేదు, ఎందుకంటే WB దగ్గర అంత కంటెంట్ ఉంది. సో ఈ గేమ్ చేంజింగ్ మూమెంట్ వల్ల ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, హాలీవుడ్కి జరిగే నష్టాలేంటి, 100 సంవత్సరాలకి పైగా కంటెంట్ ఉన్న WB కంటెంట్ ఒక్కసారిగా నెట్ఫ్లిక్స్లోకి వస్తే మరి నెట్ఫ్లిక్స్లో ఉన్న ఒరిజినల్ షోస్ అని ఎక్కడ రిలీజ్ చేస్తారు, వాటి ఫ్యూచర్ ఏంటి, వీటన్నిటి గురించి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యూచర్లో మన కంటెంట్ నచ్చాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2007లో నెట్ఫ్లిక్స్ యునైటెడ్ స్టేట్స్లో DVDలను అద్దెకి ఇచ్చేది. కానీ ఇప్పుడు 2025లో అదే నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ని కొనాలనే ప్లాన్ చేస్తుంది. అద్దెకు DVDలు ఇవ్వడం నుంచి మూవీ ఇండస్ట్రీలో అతిపెద్ద కంపెనీని కొనడం వరకు నెట్ఫ్లిక్స్ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ సక్సెస్ అయింది. సో ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ ప్రపంచంలోనే నెంబర్ 1 డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా నిలిచింది. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్కి ప్రపంచవ్యాప్తంగా 240 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు కంపెనీ 155వ ర్యాంకులో ఉంది. కానీ ప్రతి కాయిన్కి 2 వైపులు ఉన్నట్టు నెట్ఫ్లిక్స్ స్టోరీకి కూడా 2 వైపులు ఉన్నాయి. సో ఈ స్టోరీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ని 1997లో మార్క్ రాడల్ఫ్ మరియు రీడ్ హాస్టింగ్స్ అనే 2 వ్యక్తులు మొదలుపెట్టారు. కంపెనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్లో కేవలం రెంటల్ సర్వీస్ మాత్రమే ఉండేవి. సో అక్కడ మూవీల్ని ప్రజలకు అద్దెకి ఇచ్చేవారు, అది కూడా మెయిల్ ద్వారా వాళ్ళకి ఇంటికి పంపేవారు. అప్పటి ప్రజలకి ఎంత సహనం ఉండేది, రిటర్న్ చేయడానికి ఎలాంటి ప్రెషర్ లేదు, ఎందుకంటే రిటర్న్ చేసేటప్పుడు లేట్ ఫీజ్, హ్యాండిలింగ్ ఫీజ్ లేదా షిప్పింగ్ ఫీజ్ ఇలాంటి ఛార్జెస్ ఉండేవి కాదు. అయితే ఈ డెలివరీ సిస్టమ్ చూసి అమెజాన్ CEO అయిన జెఫ్ బెజోస్ ఈ కంపెనీపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు మరియు ఈ కంపెనీకి $16 మిలియన్ ఆఫర్ కూడా ఇచ్చాడు. కానీ ఫౌండర్లకి అమెజాన్ ఆర్డర్ని సమయానికి తీసుకురాకపోవడం వల్ల ఈ డీల్ని వాళ్ళు క్యాన్సిల్ అయిపోయింది. కానీ నెట్ఫ్లిక్స్ మాత్రం తన ప్రయాణాన్ని ఆపలేదు. సో కొన్ని రోజుల తర్వాత నెట్ఫ్లిక్స్ కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకొని వచ్చింది, అదే ఫిక్స్డ్ మంత్లీ మోడల్. సో దీని ద్వారా ప్రజలు ఫీజు చెల్లించి నెలకు మూవీస్ని అద్దెకు తీసుకునేవారు. కానీ ఈ మార్పు ఫైనాన్షియల్గా కంపెనీకి భారంగా మారింది, ఎందుకంటే అప్పట్లో .com ట్రెండ్ చాలా బాగా ఉండటం వల్ల నెట్ఫ్లిక్స్ని అంతగా ఎవరు పట్టించుకోలేదు. సో ఆ సమయంలో నెట్ఫ్లిక్స్ తన సొంత వెబ్సైట్ని తయారు చేయాలని నిర్ణయించుకుంది. కానీ డబ్బుల సమస్య వల్ల వాళ్ళిద్దరూ ఆ కంపెనీని అమ్మాలనుకున్నారు. కానీ ఆ టైంలో నెట్ఫ్లిక్స్ కంపెనీని కొనడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అయినా సరే నెట్ఫ్లిక్స్ గివ్ అప్ ఇవ్వకుండా ఓపిక పట్టి కొనసాగింది. సో మొదటి 2 సంవత్సరాలు ఏమీ జరగలేదు. కానీ 2003లో నెట్ఫ్లిక్స్ మొదటి ప్రాఫిట్ సాధించింది. 2005 నాటికి రోజుకి 1 మిలియన్ DVDలు షిప్ చేసేవారు. 2007లో నెట్ఫ్లిక్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రారంభించింది, DVDలు కూడా కొనసాగించింది. కానీ 2009 నాటికి స్ట్రీమింగ్ ప్రాఫిట్ DVD రెంటల్ కంటే ఎక్కువైంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నెట్ఫ్లిక్స్ పవర్ని ఇగ్నోర్ చేయలేదు. 2010లో నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్, 20th సెంచరీ లాంటి కంపెనీలతో డీల్ సైన్ చేసింది. ఆ స్టూడియోల నుంచి వచ్చే కొత్త మూవీస్ని 1 నెల తర్వాత నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయ్యేవి. సో దీనివల్ల కంపెనీ యొక్క ఇన్కమ్ క్రమంగా పెరిగింది. సో తర్వాత 2003లో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్ ప్రొడక్షన్ మొదలుపెట్టింది. మొదటి షో వచ్చి ఆరెంజ్ ఈస్ ద న్యూ బ్లాక్. తర్వాత మార్వెల్, స్టార్ వార్స్ లాంటి పెద్ద ఫ్రాంచైజీలు కంటెంట్ తయారు చేయడం మొదలుపెట్టింది. 3 సంవత్సరాల తర్వాత 2016లో నెట్ఫ్లిక్స్ 120కు పైగా ఒరిజినల్ షోలు, ఫిలిమ్స్ ఉన్నాయి. ఆ సమయంలో నెట్ఫ్లిక్స్ సక్సెస్ పీక్లో ఉంది. కానీ తర్వాత వచ్చిన ది ఆఫీస్, ఫ్రెండ్స్, కమ్యూనిటీ లాంటి పాపులర్ షోస్ వల్ల నెట్ఫ్లిక్స్కి సబ్స్క్రైబర్లు పెరగడం మొదలయ్యాయి. సో ఈ విధంగా ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ వరల్డ్లోనే ఒక తిరుగులేని స్థానాన్ని దక్కించుకుంది. సో ఇప్పుడు ఈ గేమ్ చేంజింగ్ డీల్ గురించి మాట్లాడుకుంటే నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ని, HBO మ్యాక్స్ని అలానే వీడియో గేమ్స్ అన్నిటిని $82.7 బిలియన్ కొనేసుకుంది.
వార్నర్ బ్రోస్ యాక్చువల్గా 2 పార్ట్స్గా స్ప్లిట్ అవుతుంది. వారు డిజిటల్ టీవీ అండ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి వేరు చేయబోతున్నారు. దీనికి ఇంకా 2026 వరకు టైం ఉంది. సో దీనివల్ల ఇప్పుడు హాలీవుడ్కి ఎటువంటి సమస్యలు వస్తాయనే విషయం గురించి మాట్లాడుకుంటే, సో ఒకవేళ వార్నర్ బ్రోస్ నెట్ఫ్లిక్స్ కిందకు వస్తే థియేట్రికల్ రిలీజెస్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ యొక్క మోటో ఏమిటంటే ప్రజలు సినిమాలను థియేటర్లో చూడడం కంటే ఇంట్లో చూడడానికి ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటుంది. సో దీనివల్ల ఫ్యూచర్లో వార్నర్ బ్రోస్ బ్యానర్లో వచ్చే ప్రతి సినిమా కూడా థియేటర్లో రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అవ్వబోతున్నాయి. సో దీనివల్ల సినిమా థియేటర్లు చాలా లాస్ అవ్వబోతున్నాయి. కానీ బిగ్ స్క్రీన్లో వచ్చే ఎక్స్పీరియన్స్ మన చిన్న ఫోన్లో రాదని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్కి పెద్ద ఐపీల కొరత ఉంది. స్ట్రేంజర్ థింగ్స్ దాదాపు ముగిసిపోతుంది. వెడ్నెస్డేకి పెద్దగా రెస్పాన్స్ లేదు. వన్ పీస్ ఇంకా స్థిరపడుతుంది. కాబట్టి వాళ్ళకి పెద్ద ఐపీలు ఇప్పుడే అవసరం. సో ఆ పెద్ద ఐపీలు అన్నీ ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ దగ్గరే ఉన్నాయి. సో వాటిని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసినప్పుడు నెట్ఫ్లిక్స్ యొక్క గ్రోత్ భారీగా పెరుగుతుంది. ఎందుకంటే వార్నర్ బ్రోస్కి సినీ పరిశ్రమలో 102 సంవత్సరాల అనుభవం ఉంది. భారతదేశం స్వాతంత్రం రాకముందు నుండి వార్నర్ బ్రోస్ సినిమాలు తీస్తుంది. వాళ్ళ సినిమాల్లో క్వాంటిటీతో పాటు అద్భుతమైన క్వాలిటీ కూడా ఉంటుంది. మ్యాట్రిక్స్, హ్యాబిట్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, హ్యారీ పోటర్, కంజూరింగ్, గాడ్జిల్లా, షెర్లాక్ హోమ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, టామ్ అండ్ జెర్రీ, బ్లడ్ రన్నర్, బెంటెన్, ఇలా ఎన్నో పేర్లు. ఐ ఆమ్ ద విజన్స్, ఐ ఆమ్ ద నైట్, ఐ ఆమ్ బ్యాట్మ్యాన్, ఇలాంటి డైలాగులు ఎప్పటికీ మర్చిపోలేనివి. సో నెట్ఫ్లిక్స్కి ఇప్పుడు ఇలాంటి పేర్లు ఎంతో అవసరం. WB దగ్గర ఉన్నవి నిజమైన వజ్రాలు. ఒక్కసారి వీటిని సరిగ్గా ప్రజెంట్ చేస్తే వచ్చే 100 సంవత్సరాల్లో కంటెంట్కి కొరత ఉండదు. కానీ అలాంటి వార్నర్ బ్రోస్ బ్యానర్ ఇప్పుడు ఒక డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ చేతిలోకి వెళ్ళిపోవడం ఎవ్వరికీ నచ్చట్లేదు. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్కి ఇంత పవర్ ఇవ్వడం మంచిది కాదు అని హాలీవుడ్లో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మొదట్లో ఇదంతా నార్మల్గా ఉన్నా సరే మెల్లమెల్లగా సినిమాల్ని థియేటర్లో రిలీజ్ చేయకుండా ఇంట్లో కూర్చొని చూసేలా అలవాటు చేస్తుంది. దీనివల్ల భారీగా సినిమా ఇండస్ట్రీకి దెబ్బ తగులుతుంది. వాళ్ళు మెల్లమెల్లగా ఇంట్లోనే కూర్చొని స్ట్రీమింగ్ చేసేలా అలవాటు చేస్తారు. సో దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇష్టమా, లేకపోతే మీ ఇంట్లో కూర్చొని చూడడం ఇష్టమా? సో దాని గురించి మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.